చందమామ కథ. నమ్మక ద్రోహం. వత్సదేశానికి రాజధాని అయిన అమరావతి నగరంలో నరవాహన దత్తుడు పరిపాలన చేసే కాలంలో వసుధరుడనే పేదవాడు బరువులు మోసి జీవిస్తూ ఉండేవాడు. ఇటువంటి గర్భదరిద్రుడికి ఒకనాడు రాచనగరు ద్వారం సమీపంలో రత్నాలు పొదిగిన కంకణం ఒకటి దొరికింది. వసుధరుడు దానిని తన ఇంటికి తీసుకుపోయి కంకణం నుంచి ఒక రత్నం ఊడగొట్టి హిరణ్యగుప్తుడనే రత్నవర్తకుడి దగ్గరికి పట్టుకుపోయాడు. హిరణ్యగుప్తుడు దానిని పరీక్షించి, రత్నం మేలుజాతిది, నువ్వు అమ్మేటట్టయితే 1,00,000 దీనారాలు ఇచ్చి కొంటాను, అమ్మి డబ్బు పుచ్చుకుంటావా అని అడిగాడు హిరణ్యగుప్తుడు. అంత డబ్బు నేను మాత్రం ఎక్కడ దాచేది బాబు, మీ దగ్గరే ఉంచండి, నాకు కావలసినప్పుడల్లా వచ్చి తీసుకుంటాను అన్నాడు వసుధరుడు. తర్వాత వాడు 5 సార్లుగా 5,000 దీనారాలు తీసుకుని రాజభోగంగా తింటూ తాగుతూ మంచి బట్టలు వేసుకుని ఉల్లాసంగా తిరగసాగాడు. అమరావతి నగరంలోనే రత్నదత్తుడనే వర్తకుడున్నాడు. ఆయన వసుధరుడి చేత చాలాసార్లు సరుకులు మోయించుకున్నాడు. వాడు ఇటీవల తన వద్దకు రాకపోవటం రత్నదత్తుడు గమనించి ఇతర కూలీలను అడిగితే వాళ్ళు, వాడిప్పుడు కూలికి ఎందుకు వస్తాడు బాబు, గొప్పవాడైపోయాడు, వాడి చేతిలో లక్ష్మి తాండవం చేస్తున్నది అని చెప్పారు. వసుధరుడికి సిరి ఎట్లా ఎత్తుకున్నది తెలుసుకోవాలని రత్నదత్తుడికి కోరిక కలిగింది. ఆయన వాణ్ణి మంచిగా పిలిపించి, ఒరేయ్, నీకు మంచి రోజులు వచ్చినట్టు విన్నాను, ఒక పూట మా ఇంట భోజనం చేసి వెళ్ళు, మనం చాలా కాలపు స్నేహితులం కదా అన్నాడు. వసుధరుడు ఒప్పుకున్నాడు. రత్నదత్తుడు వాడి చేత బాగా తాగించి మంచి మాటలతో వాడి రహస్యమంతా తెలుసుకున్నాడు. తర్వాత రత్నదత్తుడు వసుధరుణ్ణి ఇంటికి పంపేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి అంతా చెప్పేశాడు. మహాప్రభు, అంత వెలగల కంకణం తమదే అయి ఉండాలి, విచారణ చేసి న్యాయం చేయాలి అన్నాడు రత్నదత్తుడు. ఈ మాట వినగానే నరవాహన దత్తుడికి తన కంకణం పోయిన సంగతి జ్ఞాపకం వచ్చింది. కొంతకాలం క్రితం ఆయన ఊరేగింపు వెళ్ళి వచ్చాక చేతి కంకణం ఒకటి కనిపించలేదు. దానికోసం వెతికించమని ఉత్తర్వు చేశాడు. తిరిగి దాని విషయం ఆయనకు జ్ఞాపకం రానేలేదు. నరవాహన దత్తుడు కంకణంతో సహా వసుధరుణ్ణి ఆస్థానానికి పిలిపించాడు. కంకణం రాజుదే అని తేలింది. దానిమీద ఆయన గారి పేరు కూడా ఉన్నది. దీని మీద మా పేరు ఉండటం చూసి కూడా ఏమని నీ సొంతం చేసుకున్నావురా అని రాజు వసుధరుణ్ణి గద్దించి అడిగాడు. కూలిమూటలు మోసుకునేవాణ్ణి, నాకు దాని మీద ఏం రాసిందో ఎట్లా తెలుస్తుంది దొరా అన్నాడు వసుధరుడు. పోనీ ఇది ఎవరిదని నలుగురిని విచారించలేకపోయావా అన్నాడు రాజు. నా వంటి పేదవాని దగ్గర ఇంత గొప్ప నగ ఎవరైనా చూశారంటే ముందు దొంగతనం అంటగట్టి తర్వాత మాట్లాడతారే అన్నాడు వసుధరుడు. ఇదంతా వింటున్న వృద్ధ మంత్రి యౌగంధరాయనుడు, వాడు నిర్దోషి, పోనివ్వండి, హిరణ్యగుప్తుడికి రత్నంతో సహా రమ్మని కబురు పంపండి అన్నాడు. కొద్దిసేపట్లోనే హిరణ్యగుప్తుడు రత్నంతో సహా వచ్చాడు. ఏమయ్యా, ఈ కంకణం మీద మా పేరుండటం చూసి కూడా ఇందులోని రత్నాన్ని ఏమని కొన్నావు, నీవు దండనార్హుడివి కావా అన్నాడు రాజు. ప్రభు, నేను ఈ కంకణం ఎన్నడూ చూడలేదు. వసుధరుడనేవాడు నా దగ్గరికి ఈ రత్నం మాత్రం తెచ్చి అమ్మాడు. పేదవాడు కదా అని నేను అన్యాయం చేయలేదు, న్యాయమైన వెలకే దాన్ని కొన్నాను. వాడు నా దగ్గర 5,000 దీనారాలు మాత్రమే పుచ్చుకున్నాడు, మిగిలిన సొమ్మంతా నా వద్దనే ఉన్నది అన్నాడు హిరణ్యగుప్తుడు. అంత పేదవాడికి ఇంత వెలగల రత్నం ఎలా వచ్చింది, దొంగిలించాడేమోనని నీకు అనుమానం కలగలేదటయ్యా అన్నాడు రాజు. ప్రభు, మా వృత్తి వర్తకం చేసుకోవటం, దొంగలను పట్టటం కాదు. మా ధర్మం మేము తప్పి నడిచినప్పుడు ప్రభువులు మమ్మల్ని దండించవచ్చు అన్నాడు హిరణ్యగుప్తుడు. అతను నిర్దోషి, 5,000 దీనారాలు తిరిగి ఇప్పించి అతన్ని పంపించేయండి, రత్నదత్తుణ్ణి ఒక్కసారి రప్పించండి అన్నాడు యౌగంధరాయనుడు. రాజుగారు బహూకరిస్తారని రత్నదత్తుడు ఉత్సాహంగా వచ్చాడు. కానీ అతన్ని చూస్తూనే యౌగంధరాయనుడు, ఏమయ్యా, నీ ప్రవర్తన మాకేమీ నచ్చలేదు, నీవు వసుధరుణ్ణి నమ్మించి మోసం చేశావు, కానీ ఇది మొదటి తప్పు కనుక క్షమిస్తున్నాము అన్నాడు. రత్నదత్తుడు సిగ్గుతో తల వంచుకొని వెళ్ళిపోయాడు. కథ సమాప్తం.